డాక్టర్ ఆర్ఎస్ సుదర్శనం గారి 100 సమీక్ష 9వ భాగం 31/12/20. కిరణ్మయి అనే నవల విమలా రామం గారు రాసింది. దాని గురించి చెప్తున్నా. శ్రీమతి విమలా రామచంద్రరావుల దంపతుల కలం పేరు విమలా రామ్. వీరి జంట రచన ఈ నవల. ప్రచురణకర్తలు దీన్ని కాల్పనిక నవల అన్నారు. దీనిలోని పాత్రల ప్రవర్తన వాస్తవికంగా ఉందా లేదా అనే సందేహం వచ్చిందేమో. కాల్పనిక నవల అన్న, అంతకంటే సెంటిమెంటల్ నవల అంటే ఇంకా బాగుంది. సెంటిమెంట్ మంచిదే కానీ అవధులు దాటి వెర్రితరలు వేస్తే సెంటిమెంటలిజం అయి అనారోగ్యకరంగా పరిణమిస్తుంది, మతులు పోగొట్టుతుంది. ఏ భావాన్ని కానీ సెంటిమెంట్ ఆదర్శంగా ఏకైక లక్ష్యంగా రూపొందించడంలో సెంటిమెంటలిజం ఏర్పడే ఒక ప్రమాదం. ఆ ప్రమాదాన్ని ఆత్మవిమర్శతో ధర్మ జిజ్ఞాసతో తప్పించుకోవడంలోని ధర్మస్వరూపం అవగతము. ఉదాహరణకు గాంధీ గారు అహింస అనే భావాన్ని ఎలా రూపొందించారో చూస్తే తెలుసు. సత్యానికి అహింసకు తగదా రాకూడదు. అహింసకు పిరికితానకానికి సంబంధం లేదు. నిజమైన అహింసావాది ఒక్కొక్క పరిస్థితిలో ఆడవాళ్ళని గుండాలు మానభంగం చేసే పరిస్థితులు హింసకు కూడా పూనుకోక తప్పదు అంటూ ఆచరణలో అహింసాతత్వానికి వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చి ప్రస్తుతం ఈ నవలలో త్యాగం అనే సెంటిమెంట్కి పట్టం కట్టి దానికి మూలం ప్రేమ ఒక పువ్వు, త్యాగం దానికి తావి. ఈ సూత్రం మీద నవలలోని పాత్రలందరినీ నడిపించే ప్రయత్నం చేశారు. అందులో సత్యం మొదటి క్యాజువాలిటీ, అబద్ధం ఒకదాని మీద ఒకటి చేరుస్తుంది. పేక మేడ అల్లిన కుటుంబం దాన్ని నిలబెట్టడానికి అవతలి వాళ్ళైన 2 డాక్టర్లని పద్మజ అనే అమ్మాయిని ఒప్పించి అందులో భాగస్తుని చేసుకుని. కానీ ప్రసాద్ అనే యువకుడు సత్యంతో ఈ పేక మేడని ఉఫ్ అని ఊదేటప్పటికి అంతఃశ్రమ వృధా అయిపోయి గడిచినన్ని రోజులు గడవగా అబద్ధం నిలబెట్టి సాధించిందేమిటి అంటే కుటుంబంలో ఒకళ్ళ కోసం ఒకడు త్యాగం చేసే ప్రయత్నంలో మొత్తం అంతా మనస్సంక్షోభానికి లోనయ్యారు తప్ప మిగిలిందేమీ లేదు. కిరణ్మయి అనే కన్నె పిల్లకి బ్లడ్ క్యాన్సర్. ఆ అమ్మాయికి ఆ సంగతి తెలియకుండా జీవితం మీద ఆసక్తి ఇనబడించేలా సుందరాకాండ సినిమాల ఆమె బతికే అవకాశం ఉంటుందేమో అని ప్రయోగాత్మకంగా ఇక ఛాన్స్ తీసుకోవచ్చన్నాడు డాక్టర్. అమ్మాయికి జబ్బు సంగతి తెలియకుండా ఉంచడం ధర్మగ్లాని కాదు. ఆమెకు జీవితం మీద ఉత్సాహాన్ని కలిగించడానికి ఎన్నో మార్గాలు. కానీ ఆ అమ్మాయి ఒక రాజ్యలక్ష్మి తను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న బావ రవీంద్రను వలచి వెల్పింప చేసుకోమని, అది తన ఆరోగ్య స్థితి దృష్ట్యా అవసరమని కథ చెప్పి చెల్లెన్ని ఒప్పిస్తుంది. ఇక్కడే పడింది తప్పడు. కిరణ్మయి కొన్నాళ్ళకి నిజంగా బాబుని ప్రేమించేస్తుంది. కానీ అక్క కోసం తన ప్రేమని త్యాగం చెయ్యాలిగా. ఇప్పుడు అక్క చెల్లెలి కోసం త్యాగం చేసిన త్యాగానికి చెల్లెలి బదులు త్యాగం చేయడానికి సిద్ధపడి, బాబ రవీంద్ర కూడా తాత్కాలిక త్యాగానికే సిద్ధపడి మదర్తో నాటకమట. కానీ కొంత దూరం వెళ్ళాక తమ నాటకానికి స్వస్తి చెప్పక తప్పదని ఊరుకో. ఈ పరిస్థితిలో ప్రసాద్ అనే యువకుడు ఏర్పడు. ప్రసాద్ కిరణ్మయిని ఆరాధిస్తున్నాను, పెళ్ళాడతానంట, డబ్బున్నవాడు యోగ్యుడు, అంతకంటే పరిష్కారం ఏం కావాలి అని త్యాగం అనే సెంటిమెంట్ని సాగదీయటానికి కంకణం కట్టుకున్న రచయిత ప్రసాద్ని ఒక న్యూసెన్స్గా చెప్పి ఆ సన్నివేశంలో రవీంద్ర చేత నేనే కిరణ్ని పెళ్ళాడతా, నువ్వెవడివి అనిపిస్తుంది. రవీంద్ర మాటలకి ప్రవర్తనకి అర్థం లేదు. పోతే ప్రసాద్ నుంచి వస్తున్న ప్రమాదాన్ని తప్పించడానికి వెళ్ళి పత్రికలు కూడా ముద్రింపించి రాజ్యలక్ష్మి చేత రవీంద్ర కిరణ్కి ముడిపెట్టించే త్యాగం చేయించడానికి కూడా రచయితులు సిద్ధపడ్డారు. కానీ విచిత్రం ఏమిటంటే కథ ముగింపులో ప్రసాద్ నిజాన్ని కిరణ్మయితో చెప్పారు. పేక మేడ కూలిపో
హిరణ్మయికి నిస్సత్తువ తప్ప జబ్బు ప్రమాదం గడిచిపోయిందని డాక్టర్ చెప్పిన హిరణ్మయి ఆ మాటలు నిజమని అది జరిగిన అబద్ధాల నాటకం. ఇప్పుడు కిరణ్మయి నిజంగానే మృత్యువును ఆహ్వానిస్తుంది. కారణం ప్రేమ అనే సెంటిమెంట్, పునర్జన్మ అనేది ఉంటే బావా నేను ఎక్కడున్నాను నువ్వుని వెతుక్కుంటూ వస్తావా అంటుంది రవీంద్రతో చివరి. రవీంద్ర తప్పుకొని ప్రసాదం తన స్థానంలో కిరణ్మయి మనస్సుని మళ్లించే అవకాశం వచ్చినప్పుడు రవీంద్ర చేత అసంబద్ధంగా ప్రవర్తింప చెయ్యడంతో రచయిత సెంటిమెంటలిజం యొక్క మతి లేనితనం పరాకాష్ఠ పొందు. కానీ ప్రసాద్ పాత్రను మళ్ళీ ప్రవేశపెట్టి సత్యమేవ జయతే అనే విధంగా నవలు ముగించడంలో ఇంగిత జ్ఞానం పొందిన అంతిమ విజయం కూడా కనిపిస్తుంది. అందుకు రచయితని అభినందించి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 13/8/75 గోవిందరాజుల దీనాది ఆశల వల ఇరుకు జీవితం, ఇరుకు ఇల్లు, ఇరుకు మనసు, ఇరుకు మనుష్యుడు అని గొడుక్కుంటుంది పద్మం. గుమాస్తా కాంతారావు ముగ్గురు కూతుళ్లలో పద్మప్రియ రెండు. వయసు వచ్చిన కూతుళ్ల పెళ్లి సమస్యలతో కాంతారావు దంపతులు పడే అవస్థ ఈ నవల ఇటీవల. రచయిత చిత్రణలో పద్మప్రియ ఒక వార్ని. పెద్ద పిల్ల పరిమళలో అణకువ, విధేయత, నిర్లిప్త భావం ఒకవై. చిన్నపిల్ల ఇందిరుడు ప్రయోజకత్వం, టైపు, షార్ట్ హ్యాండు నేర్చుకొని సంపాదించి తండ్రికి చేదోడు వాదోడు కావటం వగైరా కలాపాలు మరోవైపు ఆదర్శప్రాయమైన చిత్రం. ఇలా పాత్ర చిత్రణ, కథాక్రమం వగైరా అన్నీ ఒక వర్గం అంటే మధ్యతరగతి ఎన్నితర వర్గం అల్పాదాయ కుటుంబాల వాళ్ళకి ముఖ్యంగా. ఆ కుటుంబాలు చదువుకుంటూ నవలలు, సినిమాలు చూస్తూ ఒకనొక ఊహాలోకం, స్వప్న విహారాలు చేసే ఆడపిల్లలు ఉపదేశంగా ఉద్దేశింప. కాంతారావు ఇరువరుగు దంపతుల్లో నగలు చేయించుకోవాలనే దృష్టితో పిల్లలకు పాలు, పిండి వగైరా విషయాలు పొదుపు చేసే తల్లి. ఉన్నదానికంటే పెద్ద వాటాకు మారడమే ధ్యేయంగా ఎదురు చూసే ఇల్లాలు. స్కూటర్ మీద భర్తతో తిరగాలనే సరదాతో మెడలోని గొడిసైన అమ్మడానికి సిద్ధపడే నవలామణి జీవితం ఆశల నవల. ఇందులో చిక్కుబడి వీళ్లంతా సత్తమత్తమవుతారు అంటూ ముగింపు. వాస్తవికతను ఆధారంగా చేసుకొని నడపడం ఈ నవల మంచి లక్షణం. ఉపదేశం కాంతా సంహితంగానే. జానకి విముక్తి రంగనాయకమ్మ ముప్పాడెమ్మ. భార్య కదలడం, మెదలడం, కూర్చోవడం, నించోవడం అంతా తన కోసమే, తన ఇష్టం కోసమే. కిటికీ దగ్గర నుంటే అక్కడెందుకు నుంచుంటావు, కుర్చీలో కూర్చుంటే ఎందుకట ఆలోచిస్తున్నాడు కాబట్టి ఏమిట. పుస్తకం చేతిలో ఉంటే అస్తమానం పుస్తకాలైన తోడేలు జింకని అలాగే వేట. దాన్ని నించోనివ్వదు, కూర్చో గడ్డి ముట్టనివ్వదు, నీళ్లు తాగనివ్వదు. దాన్ని వెంటబడి పరిగెత్తించి అలవగొట్టి నీరసపెట్టి పురక తప్పించి మీద కొరికి పీకి కొరికి చంపి. వెంకట్రావు తోడేలంత నైపుణ్యంతో వేటాడుతున్నాడు జానకి. ప్రేమ వినోదం అనుభవించే సంస్కారం లేని అతని భార్యతో వేట వినోదం అనుభవిస్తున్నాడు ప్రతి నిమిషం. జానకి వెంకట్రావుల ఈ రకం దాంపత్యాన్ని సుదీర్ఘంగా వల్లించే నవలలు రచయిత ధ్యేయం జానకి విముక్తి ఏ విధంగా సాధ్యమవుతుంది అని ప్రశ్నను సమంజసంగానే సమాజపరంగా, మార్క్సిస్ట్ సిద్ధాంతపరంగా పరిశీలించి దాని పరిష్కారం ఒక పరిణామ రూపంగా ప్రదర్శించడమే ప్రస్తుత వ్యవస్థలో వివాహం అంటే దోబి. ఈ విధంగా మగవాడు, ఆడవాడు, వర్గమిత్రుడు ఈ వైదుష్యం సమస్య సమానత్వం ఏర్పడేందు దీర్ఘకాలికమైన పరిష్కారం కమ్యూనిజం రాబడి. ఈ చారిత్రక పరిణామం సిద్ధించే లోపల ఒక్కొక్క సంసారంతో ఒక్కొక్క సంఘర్షణ, ఒక్కొక్క పరిణామం, దానికి తగిన పర్యవసానం ఏర్పడుతూనే. అందులో భర్త భార్యకు శత్రువా మిత్రుడా అనే మౌలికమైన వ్యక్తిగత సంబంధాన్ని అనుసరించి ఒడిదుడుకులు ఎన్ని మించిన ఆడది చచ్చిపోవడము, బతికి బట్ట కట్టడము చివరకు తేలుతుందని రచయిత శత్రువై వేటాడి భర్త చేతిలో ఆడది చచ్చిపోయాడనుకుంటే
ఆ భర్తని వదిలిపెట్టమే విముక్తి మార్గం. జానకి వెంకట్రావుల దాంపత్య మూషిక మార్గాల న్యాయాన్ని అనుసరిస్తున్న జానకి ఆ సంగతి తానుగా గ్రహించేంత స్థాయికి ఆమె చైతన్యం వినిపించేదాకా ఆమెకు విముక్తి మార్గం ఏర్పడటానికి వీల్లేదు రచయిత్రి నవల మొదటి భాగంలో విపులంగా చిత్రించారు. జానకి అన్నగారైన సత్యం, జానకి ఎప్పటికీ వెంకట్రావు దగ్గర మనిషిగా బతకలేదన్న సత్యాన్ని వెంటనే గ్రహించి జానకి విముక్తి కోసం తాపత్రయపడు. కానీ జానకి అనుభవం ద్వారా ఆ పరిస్థితి అవగతం అయ్యేదాకా పరిష్కారం సాధ్యం కాదని మూర్తి అనే మార్క్సిస్ట్ సత్యానికి పాఠాలు చెప్తారు. ఈ సిద్ధాంతపరమైన మొదటి భాగంలో 26 పేజీలు సాగింది, అంటే సాగుతోంది. జానకి విముక్తి కలిగించాలని ఆమెను భర్త దగ్గర నుంచి సత్యం పుట్టింటికి తీసుకొచ్చిన శత్రువు స్వభావం గుర్తించని జానకి వెంకట్రావుతో మళ్ళీ కాపురానికే వెళ్ళు. అక్కడ మొదటి భాగం ముగిసి రెండవ సగం ప్రారంభం. సాగిన రెండో భాగం అనవసరంగా దీర్ఘీకరించినట్టు అనిపిస్తుంది. వెంకట్రావు నిజ స్వరూపాన్ని గ్రహించటంలో జానకి ఒక్క అంగుళం ముందుకు వెళ్ళినట్టే కనబడు. మొదటి 320 పేజీ. అక్కడి నుంచి జానకి నెల తప్పినట్టు తెలియడం, వెంకట్రావు ఆఫీసులో అమ్మాయితో తిరుగుతున్నాడని తెలియడం జానకితో పూర్తిగా మార్పు తెస్తుంది. జానకి వెంకట్రావు స్పర్శ కాదు, అతని నీడ కూడా దుర్భరం అనిపించి సంసారం వదిలేసి తన దారి చూసుకోవటమే తనకు కర్తవ్యం అనేంత మార్పు ఆమెలో వస్తుంది. నవల రెండో భాగం జానకి ఈ ఇల్లు వదిలి బయటికి నడవడంతో ముగుస్తుంది. తర్వాతి కథ మూడో భాగంలో వస్తుందట. జానకిని వెంకట్రావు తల్లి సహాయంతో వేటాడిన కథ రెండో భాగంలో 300-500 పేజీ పైగా గుడుగుడు గుంజంగా సాగిపోయింది. రచయిత్రి పాత్ర పోషణలో, మనస్తత్వ చిత్రణలో సాధించిన విజయాలు కొన్నున్నాయి. అందులో ప్రధానమైన రచయిత్రి ప్రతిభను గీటురాయిగా పట్టి ఇచ్చేది జానకి మనస్తత్వ చిత్రం. తల్లి తీర్థయాత్రలకు వెళ్ళిందని భర్త చెప్పడంతో అత్తలేని సమయంలో భర్తతో తాను కోరే సామరస్య సాధించవచ్చు కదా అనే ఆశతో జానకి భర్త పిలవగానే పుట్టి నుంచి తిరిగి గడపదో అడుగు పెట్టగానే అత్త సాక్షాత్కరి. అక్కడ జానకి తగిన షాక్ని నిర్దేశించి చెప్పడంలో జానకి స్వభావ విశిష్ట హృదయగతంగా పాఠకులకు అందివ్వడం రచయిత్రి సాధించిన విజయం మాత్రం గొప్ప. జానకి చిన్నతనంలో స్కూల్ నుంచి వస్తూ రైలు పట్టాలు దాటబోతూ కాలి చెక్కు పట్టాలు ఇరుక్కోగా వంగి చూసుకుంటుండగా తటాలున్న రైలు ఇంజన్ పెద్ద మూతతో మీదకి రావడం గుర్తు. ఆమెకు అత్తను చూడగానే రైలు ఇంజన్ని చూసి పారిపోవటం తెలియక స్తబ్దతతో భయంతో స్థాణువైపోయిన జానకిని మరెవ్వరూ పక్కకు తప్పించడం రక్షించ. అప్పటి కాని ఆమె చైతన్యం మేల్కొని తెలివి వచ్చి వెంటనే బూహురున ఏడ్చేసి వెంకట్రావు దుష్టపాత్ర అయినా తల్లికి భార్యకి మధ్య అబద్ధాలతో బుకాయింపుతో నీచంగా చౌకబారుగా ప్రవర్తించేది కారణమైన అతని ఇన్ఫీరియర్ సంస్కార విహీనత చక్కగా చిత్రించారు. మనకు విసుగు లేనంతగా కాస్త విస్తరించబడ్డాయి కూడా విసుగు కలిగించింది. ఇటొచ్చి జానకి వెంకట్రావుల సంఘర్షణ భిన్న సంస్కారాల మధ్య సంఘర్షణగానే చిన్నతనం నుంచి ప్రేమించే సాత్వికులైన తల్లిదండ్రుల దగ్గర నింబళంగా పెరిగిన జానకి చొప్పనాతితనం, పేరాసలతో కోరుకొని గడుసుగా బతికిన తల్లి బెదిరింపులు, ఈ మూసలో తయారైన వెంకట్రావుకి ఉత్తర దక్షిణాల మధ్య ఉన్నంత దూరం. ప్రతి చిన్న విషయంలో ఈ సత్యాన్ని ఆవిష్కరించడంలో నవల కృతజ్ఞత మిగులు కృత్యతం అయ్యింది. మిగతా సిద్ధాంత విషయాలంటారా, సిద్ధాంతాలు ఎవరి అభిరుచులను బట్టి ఉంటాయి. సిద్ధాంతాలు జీతాలు తెల్లారవని, చైతన్య వికాసం అనుభవం ద్వారా క్రమంగానే సాధ్యమని, ఎవరిని ఎవరూ విముక్తి కలిగించలేరని, ఈ ప్రేరణ వ్యక్తిలోంచి రావాలని రచయితే చివరికి అంగీకరించారు. ఆంధ్రప్రభ వారపత్రిక 2/12/81. రేవనూరి శమంత
ఈమె ఇంద్రధనుస్సు అనేటువంటి నవల అదిలో జీవితంలో ఎన్నో రంగాలు, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క అనుభవం. ఇంద్రధనుస్సులోని రంగుల్లాగా జీవితంలో ఎన్నో సంఘటనలు ఒకటి వెనక ఒకటి సంభవించి ఎన్నో మార్పులు కలుగు, ఒకదానికొకటి సంబంధం లేకుండా తగ్గుతూ హెచ్చుతూ చివర ఇంద్రధను స్వరూపమే లేకుండా అదృశ్యమైనట్లే జీవితమంతా మిథ్యా మాయా అనిపిస్తుంది. నవలకు ముగింపు వాక్యాలు. రచయిత తన దృక్పథాన్ని వాచ్యం చేసి నవలను ఎలా అర్థం చేసుకోవాలో కూడా మనకి డైరెక్షన్ ఇచ్చారు. నవల ప్రక్రియలో సన్నివేశాలను, పాత్రలను ప్రాధాన్యం సుమారు 50-60 ఏళ్ల కాలం అడిగిన కథను నవలా ప్రక్రియ ధోరణిలో కాక కాశీ కామేశ్వర మజిలీల కథల ధోరణిలో రచయిత నడిపి చిత్తూరు, మదనపల్లి, గుంటూరు, రాజమండ్రి అంటూ స్థల నిర్దేశం చరిత్రలో పరిచయమై ఉండాలి. ఉదాహరణకు చిత్తూరులో 1960 దాకా కళాశాల అంటూ లేదు. స్వాతంత్రం రాకపూర్వమే అక్కడ కళాశాల ఉన్నట్టుగా రాసేసింది ఆవిడ. ఇలాంటి చిత్ర విచిత్రతలు ఇవి నవలకు పనికిరాదు. 1932 నుంచి చిత్తూరు కాలేజీలో చదువు మానేసి స్వరాజ్య ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన గోపీ భారతి అనే 16 ఏళ్ల విద్యార్థిని జైల్లో కలుసుకుంటాడు, ప్రేమిస్తా. 40 ఏళ్ళు వీళ్లకు వివాహం. 32లో పూర్వమిప్పుడు గోపి తండ్రి చనిపోతాడు. అతని మృత్యువుకు కారణమెవరో గోపి అన్వేషి 40 ఏళ్ళ తర్వాత తెలుసు. ఈ అహింసావాది చేతిలో బాకు పెట్టుకొని హంతకుడి ఇంటి తలుపు అతను తన మామగారి అని తెలిసి నాకు వాడి అహింసా పరమో ధర్మ అని కబుర్లు చెప్తారు. ఇంతకు ఈ నవలలో కృష్ణ, మురళి అనే యువకుల జీవిత కొంత విస్తృతంగానే చిత్రించబడ్డ. కృష్ణ గోపి తమ్ముడు సైంటిస్టు, కలకత్తాలో రాధ అనే బెంగాలీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోడు. ఆమె డాక్టర్. కొడుకు పుట్టిన తర్వాత ఆమె మరో డాక్టర్తో అక్రమ సంబంధం పెట్టి అమెరికా పెట్టి తిరిగి వచ్చి ఆత్మహత్య చేసుకు. అలాగే మురళి ఒక మిల్లు మేనేజర్గా భోపాలు అక్కడ సితారా అనే అమ్మాయిని ప్రేమి మోసపోదు. ఆంధ్రదేశానికి తిరిగి వచ్చి బంధువుల అమ్మాయి వాణిని పెళ్లి చేసు. కృష్ణ కొడుకు రఘు పెద్దవాడి, మురళి కూతురు మైథిన్ని పెళ్ళాడు. కృష్ణకు మేనమామ కొడుకే మురళి. రఘుని ప్రేమించిన క్రైస్తవ కన్య మేరీ సన్యాసం పుచ్చుకొని. ఇది 3వ తరంలో కథము. ఇంద్రధనుసు మాట దేవుడు. కృష్ణ మురళి వివాహాలుగా గూర్చిన బుదంతాలు తేలిన నీదేమిటంటే తెలుగువాళ్ళని ముఖ్యంగా తమ కులంలో బంధువుల్లో వివాహాలే చేసుకోవటం మంచిది అని. అందుకే బెంగాలీ యువతిని కట్టుకొని దెబ్బతిన్న కృష్ణ హిందుస్థానీ గాయని సితారాను ప్రేమించి మోసపోయిన మురళి చివరకు వియ్యంకులై పిల్లలు రఘు, మైథిలీలకు వివాహం చేసి వాళ్లను రక్షించాలని ప్రియుడితో అమెరికా వెళ్ళిన రాధ అక్కడ తన ప్రియుణ్ణి ఒక యూదుల అమ్మాయికి అప్పగించి వెర్రి ముఖం వేసుకొని తిరిగి రావటం మరోని. అంటే ఇల్లు ఆంధ్రదేశం వదిలితే పరాయి ఆడవాడు ఇతర భాషల భారతీయులైన ఆంధ్ర వనితలకు మళ్ళీ శీలవతులు కాలేకపోవటం ముప్పు తప్పదని ఎద్దేన ఉద్దేశమా? మొదటి తరం వాళ్ళైన రఘురామయ్య వేశ్యాలోజుడు సన్యాసి కావు. వరదరాజు దొంగ పశ్చాత్తాపంతో సంసారిక ఉదంతాలు కానీ 2వ తరం వారైన కృష్ణ, మురళీల జీవిత కథలుగా, 3వ తరంలో రఘు, వాణిల వివాహంగా, చిత్తూరు, కలకత్తా, భోపాల్, న్యూయార్క్, మణిపూర్ల కథలు మాచి మజిల్లాగా ఇతర భాషా సంస్కృతుల పట్ల ఈ నవల కలిగించే అపోహ బంధువుల్లో పెళ్ళిళ్ళు జరగాలనే సూచన అసంతృప్తి కలిగిస్తాయన్నారు సుదర్శనంగా. ఆంధ్రప్రభ చిత్ర వారపత్రిక 11/8/70. రొయ్యలు తగడి శివశంకర పిళ్ళై. ఒక నవల సినిమా కూడా వచ్చింది. ఆధునిక సాహిత్యంలో నవలలకున్న ప్రాముఖ్యం మరీ ప్రక్రియకు లేదు.
పాశ్చాత్య భాషల్లో భారతీయ భాషల్లో నేడు ఇదే పరిస్థితి. నోబెల్ బహుమతి పొందిన ఇటీవలి సాహిత్యపరుడు హెమింగ్వే, పాస్టర్నాక్, థామస్ ఫాక్నర్, సాత్రి అందరూ నవలా రచయితలే. థియస్ ఇడియట్ చెమ్మీన్ అనేటువంటి రొయ్య అని ఈ నవల కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందింది. బహుమానం పొందటానికి తగిన అర్హత సాహిత్యపరంగా ఈ నవలకు ఉంది అనటంలో సందేహమేం లేదంటున్నారు డాక్టర్ ఆర్ఎస్ సుదర్శనం గారు. ఇది పీడిత ప్రజల, సామాన్య ప్రజల యుగం. సాహిత్యం కూడా వారికి ప్రాధాన్యం ఇవ్వటంలో ఆశ్చర్యమేమీ లేదు. పడమటి తీరపు బెస్తవారి జీవితాన్ని చిత్రించే ఈ నవలలు వాస్తవికత పూర్తిగా. ఆ బెస్తవారిది ఒక ప్రత్యేక సాంఘిక వ్యవస్థ. ఆ వ్యవస్థలు వారసత్వ వారి నిత్య జీవితానికి మూలాధారమైన విశ్వాసం సముద్రానికి సంబంధి. బెస్తవారు కడలి తల్లి పిల్లలు. ఆమె వారిని పోషిస్తుంది, శిక్షిస్తుంది. పురుషుల్లో శారీరక, నైతిక శక్తి సాహసాలు ప్రధాన విధులు. స్త్రీలలో పవిత్రత, పాతివృత్యం మొగల ప్రధాన. తీరాన ఉండే స్త్రీల పాతివృత్యమే కడలి మీద విహరించే పురుషులకు రక్ష అనేది ముఖ్య విశ్వాసం ఈ నవల్లో. ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ అని హెమింగ్వే నవల రాయడానికి సాహిత్య నోబెల్ వచ్చింది అతను. అలాగే వ్యవస్థకు అధికారి. ఒక్కొక్క గ్రామంలో ఒక కుల పెద్ద. ఆ కుల పెద్ద అనుమతి లేకపోతే పెళ్ళిళ్ళు జరగవు. బెస్తవాడు పడవ పొలలు కొని పెట్టుబడిదారు కావటానికి వీలు. అనుమతి పొందే సమయంలో విధిగా నజర్ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ డబ్బు ప్రభావం ప్రవేశం. కుల పెద్ద వ్యక్తిత్వాన్ని బట్టి వ్యవస్థలో అతడు నిర్ణయించే మంచి చెడ్డలు ఉంటాయి. అతని వ్యక్తిత్వం ధనాకర్షణకు లోబడటం అరుదైన సంగతి ఏం కాదు. పోతే బెస్తవారిలో వ్యక్తిగత భేదాలను బట్టి వారికి వ్యవస్థలోనూ మూల విశ్వాసంలో సామరస్యం లేక సంఘర్షణ ఏర్పడుతూ ఉంటుంది. సంఘర్షణ ప్రయత్నపూర్వకంగా తెలిసి పెట్టుకున్నది కావచ్చు, యాదృచ్ఛికంగా కలిగింది కావచ్చు. జీవితంలో సుఖ దుఃఖాలకు, చివర మృత్యువుకు సంఘర్షణే కారణము. ఇటు సామరస్యం, అటు సంఘర్షణ లేక ఒక తరహా జీవితం గడిపే వాళ్ళు ఉంటారు. వారిలో ప్రత్యేకత ఏమీ ప్రత్యేకత దేన్నో విశేషంగా ఆశించి గాఢంగా అనుభవించి తద్వారా వ్యవస్థతో లేక మూల విశ్వాసంతో ఘర్షణ పడే వాళ్ళ అందువల్ల సామాన్యులైన బెస్తల దుఃఖాలని, సుఖాలని జీవిత ధోరణిలో చిత్రించే సాహిత్యంలో సామాన్యుల్లో ప్రత్యేకత కలిగిన అసామాన్యుణ్ణి చిత్రిస్తూ వారి ప్రత్యేకత ఎటువంటిదో స్ఫురించే విధంగా రచన సాగక తప్ప. పైన ఉదహరించినటువంటి బెస్తల సమాజంలో చెంబన్ కుంజులోని ప్రత్యేకత పురుషార్థాలు, అర్థం మీద, కామం మీద అతని గల విశేషాలు. డబ్బు చేర్చాలి, పడవలు, నవలలు, వలలు కొని మోతుబరి కావాలి. ఈ విషయ సుఖం అనుభవం. అది వాడి జీవిత లక్ష్యం. వల్లి కుళ్ళం గ్రామం నాసి కండకోరనే బెస్తవాని ధనికత్వం, అతని అందమైన భార్య, వాడి కళ్ళల్లో అందుకోదగిన ఆదర్శాలు. ఈ లక్ష్య సాధనలో వాడు ధర్మాన్ని లెక్క చెయ్యి. స్నేహం, కృతజ్ఞత, కుమార్తెల పట్ల తన బాధ్యత ఇవేమీ వాడి మనస్సుకు పట్ట. డబ్బుతో కొల పెద్ద వాడి వశం అవుతారు. ఇక సంఘంలో ఎదురు కడలి తల్లి ఋతుమతి అయిన కాలంలో కూడా సముద్రం మీద బెస్తలు పోకూడదనే పరంపరాగతమైన విశ్వాసాన్ని కాదని సముద్రం మీద వెళ్ళి లాభంతో తిరిగి వస్తాడు చెంబన్ కుంజ్. ధన సంపాదన మీద దృష్టి ఉండటం వల్ల ఎవరు దిక్కులేని సమర్థుడైనటువంటి బెస్త యువకుని కుమార్తెనిచ్చి వివాహం చేసి వాడిని ఇల్లరికం పెట్టుకోవాలని ఆశిస్తుంది. కానీ ఆ యువకు భార్యను తీసుకొని తన గ్రామానికి వెళ్ళి స్వతంత్రంగా జీవిస్తాడు. కుమార్తె వియోగంతో చెంబన్ కుంజు భార్య మంచం పట్టి చచ్చిపోదు. అదొక అవకాశంగా గ్రహించి కండకోరం చనిపోగా నిరాశ్రయురాలైన అతని భార్యను ఉంపుడికత్తగా తెచ్చుకుంటాడు చెంబన్ కుంజ్. వాడి లక్ష్యం అలా నెరవేరు. కానీ వాడు పొందదగిన విషయ సుఖం వాడు ఊహించి ఉవ్విళ్ళూరింది కాదు. వ్యవస్థను, మూఢ విశ్వాసాన్ని గెలవగలిగాడు. కానీ చివరకు చెంబన్ కుంజు అంతఃకరణ అతని కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని గురించి అతన్ని నిలదీసి
కుమార్తె కరుత్తమ్మకు ఒక ముస్లిం యువకుడికి గల బాల్య స్నేహం నిర్మల ప్రేమగా అవకాశంగా ఉపయోగించుకొని ఆ యువకుడి దగ్గర డబ్బు తీసుకొని ఎన్నాడైనా తిరిగి ఇవ్వడు. తండ్రి వాటి డబ్బు తిరిగి ఇవ్వకపోవడం అది తన శీలం మీద తొలగని ఛాయగా హృదయంలో భారంగా భావి కుమిలిపోతుంది. కుమార్తెకు నైతికంగా తను చేసిన అన్యాయం చివరకు తెలిసేటప్పుడు శంబన్ కుంజు మానసికంగా వైకల్యం పొంది ఆ డబ్బు పరికుట్టి ముస్లిం యువకుడు తిరిగి నిష్కృతి పొందుతాడు. కానీ చంబన్ కుంజుకు మిగిలిందేమిటి? పశ్చాత్తాపం. కరుత్తమ్మ మనసు పాలబడి ఆమె హృదయం పది సహజంగా అంకితమే. కానీ ఆ సత్యాన్ని ఆమె మనసా ఎప్పుడూ కాబోయే భర్త కోసం శరీరమే కాదు మనస్సు కూడా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలనే లక్ష్యం. తండ్రి పరికుట్టి దగ్గర డబ్బు పుచ్చుకొని ఆమెను అనుకోకుండా పరికుట్టిలో బంధించేస్తారు. వారు తమ్మలో అవ్యక్త ప్రేమ అలా నైతికగతమైన బాధ్యతా స్వరూపంలో ఆమె మనస్సు మధురమైన ఆవేదనలో ముంచేస్తూ రాత్రి ప్రశాంతతను భగ్నం చేస్తూ వచ్చే పరికుట్టి పాట ఆమె మనస్సును నాగపాశంలా మోహముగ్ధంగా బంధి పరికుట్టి ప్రేమ ఫలితాన్ని కరుత్తమ్మ వివాహానందాన్ని ఆమె తల్లి మరణ వార్త ఆమెకు తెలియజేసేందుకు ఒక్కసారి మాత్రమే అతను కరుత్తమ్మ ఉన్న గ్రామానికి కానీ ఈ ఉదంతమే ఒక పెద్ద నీడగా లోకం దృష్టిలో కరుత్తమ్మ జీవితాన్ని ఆచ్ఛాది ఆమె భర్త అవమానాన్ని రేపు కరుత్తమ్మ భర్త పడని బడయ్య కడలి బిడ్డ కడలి మీద అతను చూపే సాహసం అసమానమే. అది అతనిలోని ప్రత్యేకత. చివరికి తండ్రి శంబన్ కుంజు మనోవైకల్యంతో ఆలనా పాలన లేని వాడయ్యాడిని అక్కతో చెప్పడానికి కరుత్తమ్మ చెల్లెలు పంచమి కరుత్తమ్మ ఉన్న గ్రామానికి వచ్చి పరికుట్టి దీనావస్థను చూసి చెందుతుంది. అప్పటికి కానీ పరికుట్టి జీవితం తన మూలంగా ఎలా సృష్టించి శూన్యమైపోయిందో పూర్తిగా అవగాహన కాలేదు కరుత్తమ్మ. అది అవగతం కానీ అంతవరకు కృత్రిమమైన సంకల్ప బలంతో అణచుకున్న ప్రేమ గట్లు దిగి ఉప్పెనలా ఆమెను ముంచేస్తా. ఆ రాత్రి పరుకుట్టి అక్కడికి వస్తా. ఆ రాత్రి పళని సావిత్రి పాతివృత్యం మీద నమ్మకంతో ఒంటరిగా నిర్భయంగా సముద్రం మీద కరుత్తమ్మ సముద్రం తీరాన పరుకుట్టి కౌగిలిలో లీనమైపోయి పళని సముద్రంలో తుఫానులో తిక్కుబడిన కాలం మింగిన చలచేపతో ఘర్షణ సముద్రంలో లీనము. 2 రోజుల తర్వాత గట్టిగా కావలించుకున్న స్త్రీ పురుషుల శవాలు 2 సముద్ర తీరానికి కొట్టుకొచ్చి చర్యలు కట్టలు పాడెన తీరానికి గాలం మింగిన సరమీన కొట్టుకొచ్చి అది నవల ముగి పళని గాలం మింగిన స్వరమీను అతను మిరింగిన గాలం కరుత్తం. నవలలో ఈ చివరి అధ్యాయం చాలా శక్తివంతంగా పొంగి వస్తున్న సముద్రంలాగానే పాఠకుణ్ణి ముంచెత్తుతుంది. కరుత్తమ్మ నైతిక విశ్వాసంతో చంబన్ కుంజు వ్యవస్థతో ఘర్షణ పడి చివరిదాకా గెలిచిన భగ్న జీవులైపోయారు. వాడు రుజువు చేసుకున్న ప్రత్యేకతే వాళ్ళ విజయం. అలాగే పలికొట్టి పళని ప్రేమించిన స్త్రీ కోసమే ఆమె మీద విశ్వాసానికే జీవితాన్ని అంకితం చేసి ఈ కథ విషాదాంతం. అయితే ఏం విషాదము మరణము ప్రతి జీవి ఏదో విధంగా తప్పు. కానీ అవి ఒక్కొక్క వ్యక్తి జీవితానికి ఇచ్చే విశేష అర్థాన్ని బట్టే కదా ఆ వ్యక్తిలో ఉండే ప్రత్యేకత విలువ గోచరమవుతుంది. ఈ అర్థాన్ని విస్పష్టం చేయటమే సాహిత్యం సాధించే ప్రయోజనం. ఈ నవల గొప్పదనం వ్యక్తుల మనస్తత్వాన్ని వాళ్ళ ప్రత్యేకతని మాత్రమే విశదీకరించటం కాదు, వ్యక్తుల అజ్ఞాతమైన సాంఘిక నైతిక పారమార్థిక వ్యక్తులతో ఎలా ప్రభావితులో ఆ విషయాన్ని మాత్సూత్రప్రాయంగా నిర్దుష్టంగా స్ఫురింపచే ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి సాధనాల సమాజంలో వ్యక్తుల జీవితాన్ని నిర్ణయిస్తానే వాదం కాని మానసికమైన విజ్ఞానాభివృద్ధిలో జీవిత సమస్యలు చక్కబడతాయనే అభ్యూహ కాని
అది ఊహన సమగ్రమైన దృష్టికి తార్కాణం కాదు అని ఈ నవలు వాస్తవిక దృష్ట్యా పడమటి తీరపు బెస్తమారి జీవితాన్ని నిసర్గ సుందరంగా చిత్రించేది. కాల్పనికవాదం దృష్ట్యా ప్రతిఫలం ఆశింపని ప్రేమ అనే మధుర సంవేదన అతి సహజంగా విశిష్టంగా వర్ణించేది. తాత్వికంగా గంభీరమైన అర్థస్ఫూర్తిని సత్యాన్ని ఆలోచనామృతంగా భావులకు అందించేది. భావుకులకు ఈ నవల అంగసౌష్ఠవం కలిగిన ఒక శిల్పం. ఆపాత మధురమైన ఒక విషాదగి అర్థం కాని జీవితానికి ఒక సమగ్ర వ్యాఖ్య. శివశంకర పెళ్లి అభినందరి అనువాదం అక్కడక్కడ నట్టుతూ ఉన్న అనువాదం చెడగొట్టలేని సేవ ఈ గ్రంథంలో. ఆ నవలకు డాక్టర్ నారాయణన్ మీనన్ చేసిన ఇంగ్లీష్ అనువాదం కూడా అంత చక్కగా ఆ స్థాయిని తెలుగు అనువాదం అందుకునేటప్పుడు ఒక నవచన గ్రంథాన్ని ఒక భారతీయ భాష నుండి మరొక దానికి మద్దుమా చెయ్యడం, ఇంగ్లీష్లోకి దద్దుమా చెయ్యడం కంటే కష్టతరమైన కార్యమా? ఇది అనువాదకులు లేక పర్యవేక్షణ కృషిలోనే చెప్పు. ఏ వ్యవహారికంగా వ్రాసినా సహజంగా శృతిప్రేయంగా లేని తెలుగు తీర్మానించుండి బాగుండుందనుకోండి, కూర్చుండవచ్చు, తీర్మానించుకుంది. ఇది ప్రేమించబడిందై ఉంది. దాని జీవితంలో ఒక ప్రత్యేకత సంభవించకుండా ఉంటే చాలు. సామాన్యమైన క్రొత్త స్త్రీలాగా తన జీవితాన్ని అవసానింపజేయాలి. ఇది తెలుగుగా ఇది మరొక్క పురుషుడికి ప్రేమించేందైన పురుష స్పర్శం యొక్క శరీరుడి విధేయతం యొక్క ఈ ఊపిరాడకపోవడం యొక్క అనుభూతి మరొక పురుషుడి నుండి దానికి ఇంక నుండి ఆ పురుషుని దయ్యింది అని దాని కోసమే పురుషుడని రెండవ మరొక పురుషుడు భర్త అని అన్వయ్. అలాంటి వాక్యాలు సంస్కరించకపోవడం కారణం కేవలం అశ్రద్ధ కాక మరేవి. ఈ నవలలోని భాష పునర్ముద్రణలో ఏమైనా సంస్కరిస్తారని ఆశిస్తామంటున్నారు ఆర్ఎస్ సుదర్శనం గారు. ఈ వ్యాసం భారతిలో వచ్చాయి. కథ ఇప్పటిదాకా నవల, ఇప్పుడు కథా సాహిత్యంలోకి వచ్చారు. విశ్వనాథ వారి చిన్న కథ. విశ్వనాథ వారి తొలి రచనలో కనిపించే భావ సౌకుమార్యం, స్వేచ్ఛాప్రియత్వ, వ్యక్తి వైశిష్ట్య నిరూపణ, సౌందర్యారాధన తర్వాతి రచనలో భావ ప్రౌఢిమగా, సంప్రదాయ ప్రియత్వంగా, వ్యవస్థా నిరూపణగా, భగవద్భక్తిగా పరిణామం చెందటం చాలామంది పాఠకులు, ముఖ్యంగా యువకులు ఆయన తొలి రచనలు నచ్చినంతగా చివరి రచనలు నచ్చవు. కొన్ని రచనలు కిన్నరసాని పాటలు ఏకవీర ప్రసిద్ధమై ఆ కవులో వస్తాయి. ఆయన రాసిన చిన్న కథలు. విశ్వనాథ వారి అంతర్దృష్టి, మనస్సు, అంతరాంతరాలు, ఎన్నో లోకాలు, ఇద్దరి మనస్సుల కలయిక, రెండు వ్యక్తిత్వాల సమన్వయం, కేవలం బాహ్య పరిస్థితుల మీదే దృష్టి నిలిపి నిర్ణయం చేసేవాడి అవగాహనకు రావు. వీరేశలింగం గారి వితంతు సంస్కరణ విశ్వనాథ వ్యతిరేకి కాదు. అయితే పునర్వివాహం సుఖప్రదం కావటానికి స్త్రీ పురుషుల్లో కలగార్జనంత మనఃపరిణామం ఎటువంటిదో విశ్వనాథ చాలా సున్నితంగా చిత్రించిన కథ తిరోధార్. అందంగా గొప్ప శిల్పంతో తయారైన ఈ కథ మహాశ్వేత అనే అమ్మాయి 16 ఏళ్ళు భర్త నీలలోచనుడు మరణించి అప్పుడు ఆమెకు 18 ఏళ్ళు. కానీ భర్త వ్యక్తిత్వపు ముద్ర ఆమె మనస్సును మొదటి నుంచి శ్వేతకు ఆమె భర్తకు వ్యక్తిత్వాల మధ్య వైరుధ్యమే తప్ప సమన్వయం లేదు. ఈమెకు మల్లెపూ అంటే ఇష్టం, అతనికి మందార పుష్పం మీద విఖామ్రతం. వారి జీవిత వాహినులు పాపము కలియలేదు అంటే వెలపెలగవు అంటూ ప్రారంభించి విశ్వనాథ శ్వేత మనస్సులో తెలుపుకి ఎరుపుకి కలిగే సంఘర్షణ అతి సున్నితంగా సూక్ష్మాక్షమంగా ఏకవీర మనస్సులో ప్రేమకు ధర్మానికి జరిగే సంఘర్షణ చిత్రించిన తీరు ఇక్కడ మనకు. చివరలో శ్వేత తోటలు పెరుగుతున్న మందార మొక్కని ఆమె పెంపుడు లేడి పిల్ల చిగుళ్ళు వేసి ఎదగనీయకుండా చంపారు. ఆ తరుణంలో శ్వేత జీవితంలో ప్రవేశించిన రాధారాం తెల్ల గులాబీలతో ఆమెను
తెల్ల గులాబీలతో ప్రారంభమైన వాళ్ళ స్నేహం ఏడాది తర్వాత ప్రేమ వివాహంగా మారు. ఈ కథనంలో సంభాషణ లేవు, మనస్సు కదలికలు మాత్రమే శిశలం వెనుకకు పట్టినట్టుంది. మందారం పూయుట మల్లె తీవ విరబూసింది. ఆ పూదోటలో శ్వేత యొక్క ఉత్తరం చదువుకొనుచు నడుచున్న జరీ పోగులు తెల్లని పట్టు చీర ఆమె గొడలిపై శరత్కాల మేఘ శకలం వారి వాయుదూతం అవుతాయి. నీరరోజని మబ్బు విడిచిన శ్వేత రాధారాముడు ఆమె చుబుకమునెత్తి ఎర్రని పెదవులపై చుంబనం చేసిన అప్పటి ఆనంద పారవశ్యంలో అప్రయత్నంగా శ్వేత కళ్ళు మూతపడి శ్వేతకు చప్పున తెలివై నీలలోచనుడు కనపడ అది మొదలు జీవితాంతం వల్ల మళ్ళా ఆమె నీలలోచని రూపమే కనిపింది. శ్వేత పునర్వివాహాన్ని విశ్వనాథ మనసారా ఆమోదించి స్త్రీ పురుషుల మధ్య ప్రణయానికంటే వారి వ్యక్తిత్వాల సమన్వయానికి సౌందర్య అంగ సౌష్ఠవం ఎంతవరకు ముఖ్యం అనే ప్రశ్నకు సమాధానం పరిపూర్తి అనే కథలో విశ్వనాథ అన్వేషించి రాధ నలుపు ఆమె కంటి చూపు కూడా చంద్రరేఖను ఆమె వివాహమాడాడు. రాధకు మనస్సులో కొరత తను భర్తకు తగిన దాన్ని కాని ఆమెకు పుత్రోదయమై అబ్బాయి కళ్ళు అచ్చంగా మీ కళ్ళలాగే ఉన్నాయిట అన్నది. అబ్బాయి నీ కళ్ళు వచ్చినట్టున్నాడు అని చంద్రశేఖర్ అనడంతో రాధ ఆనందం పరిపూర్తికి వచ్చి చిన్న పిల్లల మీద మమకారం పిల్లలు లేని వాళ్ళకి మరీ మీనాక్షి సూర్యనారాయణ దంపతులు పొరుగువారైన అనసూయ వెంకటేశ్వరులతో స్నేహం నిలుపుతూ వారి సంతానం కృష్ణమూర్తిని మచ్చిక చేస్తారు. వేసవి సెలవుల్లో వాణ్ణి స్వగ్రామం తీసుకువెళ్తారు. అక్కడ అకస్మాత్తుగా జబ్బు చేసి పిల్లాడు చనిపోతారు. టెలిగ్రామ్ ఇచ్చిన అనసూయ వెంకటేశ్వరులు వేళకు అందుకోలేక అంత్యక్రియల తర్వాత వెంకటేశ్వరులు నిష్ఠూరాలాడతారు. అది తరిగిన 3 ఏళ్ల తడ అంతదాకా సంతానం లేని మీనాక్షి కొడుకు కృష్ణమూర్తి అనే పేరు. కానీ ఆ పిల్లవాడి మీద మీనాక్షికి అశ్రద్ధ. వాని అనసూయ వెంకటేశ్వరులు శ్రద్ధగా చూస్తారు. వాడు కూడా జబ్బు చేసిపోతారు. వాడి అంత్యక్రియల్ని వెంకటేశ్వరులే చేయమంటారు. చూడు, నీ రుణం తీర్చుకున్నా బాబు అంటాడు. అది కథాశిస్తు. కానీ విశ్వనాథ కథను అంతటితో ముగించారు. ఆ తర్వాత మీనాక్షికి పోయిన అందం ఆరోగ్యం మళ్ళీ వచ్చినట్టు ఆమె భర్త మాత్రం 45 ఏళ్లకే మరణించినట్టు ముగింపు వాక్యాలు. ఈ ముగింపుకి స్ఫూర్తి కూడా అన్వయం కథలో కనపడు. హఠాత్తుగా మరణించిన మరో పసివాడి కథ పుణ్యప్రేము ముగింపులో విశ్వనాథ వెలుగుచ్చిన ఒక అభిప్రాయంతో పై కథకు అన్వయించుకోవచ్చేమో అంటున్నారు సుదర్శన. పుణ్యప్రేమం కథలో దంపతులు సుభద్ర కృష్ణరాజు వీరి ప్రణయాన్ని వచన కవితగా రాశారు విశ్వనాథ్. ప్రకృతితో పాటు అందాన్ని ఆనందాన్ని సంతరించుకున్న వాళ్ళ ప్రణయం సంతాన ప్రాప్తితో పర్యవస్తు. కానీ ఆ బిడ్డ హఠాత్తుగా చనిపోతుంది. ఆ నిర్వేదంలో భార్యావత్ ఎవరికి వాడు తమలో ఏదో తెలియని కళంకం ఉన్నట్టు ఊహించు సుభద్ర పుట్టింటికి వెళ్ళి రోగగ్రస్తమై కృష్ణరాయలు సన్యాసై కాశీ చేస్తారు. అక్కడ ఒక మృత శిశువును పాతి పెడుతున్న దంపతుల్ని చూసి దారిలో అంటారు. వాళ్ళతో అంటారు, శిశువులు దీర్ఘాయువులవటానికి తల్లిదండ్రుల ప్రేమ నిష్కల్మషమై ఉండాలి. ఆ నిష్కల్మత ఎట్లా పాటించాలో మనకు తెలియదు. చిన్న పిల్లల మరణాన్ని గూర్చిన ఈ తీర్పు విశ్వనాథే ఇస్తున్నట్టు తోస్తుంది. ఇందులో రచయిత గాఢమైన స్వానుభవం కూడా ఏదో నిక్షిప్తమై ఉండే ఉంటుంది. ఏమి సంబంధం అనే కథలో చిన్నతనంలో యవ్వనంలో తర్వాత అంత్యదశ అయిన మరణావస్థలో ఒక యువతి తనకు తారతిల్లగా లౌకికంగా ఏ సంబంధం లేదు ఆ యాదృచ్ఛిక సన్నివేశాల ద్వారా తనలో కలిగిన అనుభూతిని ఒక యువకుడు వర్ణిస్తాడు. ఆమె శవవాహకుడుగా ఉండి తిరిగి వచ్చిన యువకుడి ఆ రాత్రి ఒక కల వస్తుంది. అందులో మళ్ళీ చిన్ననాటి సన్నివేశం. 10 ఏళ్ల కొంచె పిల్లగా సీమ మిరపకాయ అతని చేత తిరిగి అతను కారంతో నోరు మండి బాధపడగా ఆమె నవ్వు సన్నివేశమే పునరావృతం అవుతుంది.
నిద్ర మేల్కొని చూస్తే అగ్ని మండలపు గురు అతని నాలుకను పెదవని కథలు కేవలం ధ్వని మాత్రంగా నిలిచిపోయిన ప్రణయభావం. ప్రణయానికి పర్యవసాయిగా పెదవని కరిచినప్పుడు చేసిన అనుబంధపు ముద్రతో కథ ముగింపు ఆలోచించే కొద్దీ మనస్సును కవ్విస్తాయి. మనస్సులు ఏ సుదూర తీరాల్లో కలుసుకుంటాయో, వ్యక్తిగత సంబంధాలకు సరిహద్దులెక్కడో ఎవరు చెప్పగలరు అంటే ఎవరు చెప్పరు. విశ్వనాథ వారి కథలో జాతీయ నిర్వచించే ప్రయత్నం చేసిన విశిష్ట రచనలు ఏది నిమోయ్, అది నీగ్రో వాడి కథ. ఫ్రెంచి వాళ్ళు ఆక్రమించిన కాంగోలో టిస్పోలిక ఒక సన్నటి పిట్ట, కివు అనే ఒక సరస్సు. ఆ పిట్ట ఆ సరస్సు మీద పాడుతుంది. మరొక చోట కనిపించి ఇటురి నదీ జలాల లోయలో ఆకుల మీద పడేటప్పుడు కలిగే ధ్వని యశోధిగా కంఠధ్వని లాగా ఉంది. దిగుపై కినాలిక అవతలి ఆకులపై చెవలకు కలిసిన రాంసుల తుపాకిపై ప్రాణాలు వదలను. శివునీత ఈ శవము కువకువలు సుఖసేయను. శివు మీద కసునిక, శివు పైన కినాసిక. నీవు కివు కలిసెద, నేను నిప్పును కలిసి ఉంద. మన తీయనకు పాట మయమై పోవున, నీనా మధుర గీతి నిలియుండులు. కివు మీద కసోరిక, కివు పైని కసోరి. హిసి కై ఈ పాట వ్రాసిన అతడి పాటలు ప్రళయ ప్రాచుర్యానికి విదేశీ ప్రభుత్వం అతని కారాగారంలో అతన్ని తగలబెట్టిన చోట కాంగో దేశస్థులు పవిత్ర స్థలంగా మారి అతని ఆత్మ కాంగో నిధిలో ఐక్యం చెందిందని నమ్ముతారు. మదీయమైన అంటే సంస్కృతికి మతానికి భిన్నమైందిగా. సంస్కృతి కంటే మతం అంటే ఆ దేశపు నగరులు, పక్షులలో, మనుష్యులలో, వాళ్ళ జీవిత అనుభూతులు, జీవన సరళిలో అంతర్లీనమైన సంస్కార విషయం. దాన్ని బందీ చేయటం అంటే అది తాత్కాలిక. ఈ భావాన్ని నీటి గుర్రాన్ని ఉచ్చులు మనుషుడు తెలుగుగా బంధించిన దృశ్యం ద్వారా భరిస్తూ కథ ముగించాడు విశ్వనాథ్. రెండవ కథ జీవుడి ఒక సైనిక నియంత తన పెత్తనం వహిస్తున్న ద్వీపంలో స్త్రీని చెరబట్టి ఆమె భర్తను, కొడుకును, పసిపిల్లలను ఆమెను వరసపెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆమెను బలవంతంగా అనుభవిస్తుంది. కానీ ఆమె మనస్సుని మాత్రం జయించలేక విసిగి ఆమెను చంపుతా మరలిస్తూ ఆమె అడుగుతుంది, నేను చనిపోయిన తర్వాత ఏం చేస్తావురా అని. ఇంకొక స్త్రీని సంపాదిస్తాను, నీకు తగిన మార్క్స్, నీ బతికి జీవుని నీ జాతికి జీవుడి ఇష్టం తెలియదు. తుపాకులు ఎర్రగని ఆ ద్వీపవాసుల నాగరక ప్రపంచానికి చెందిన బియ్యంత కంటే ఎలా ఉన్నతులు స్వేచ్ఛ స్వరూపమేమిటో ఈ కథలో చెప్పాడు విశ్వనాథ్. ఆమె ఒక చోట అంటుంది, ఒక జాతిలో తెలివికి ధైర్యానికి ఎక్కువ భేదం. మా న్యాయమే తెలివే ధైర్యం. న్యాయానికి తెలివికి సంబంధం లేకుండా పోయిన నాడు మానవుడి బాహ్య నాగరికత ఎంత అభివృద్ధి చెందిన పతనం కాక సామ్రాజ్యాలు విస్తరింప చేసుకున్న పాశ్చాత్య వలస నాగరికతను గురించి నిశిత విమర్శ ఈ కథలో చెప్పాడు విశ్వనాథ్. అధ్యంతాలనే కథ విశ్వనాథ మేధాశక్తికి గీట. గహనమైన తత్వ వివేచనం కూడా. అంగిరశీలి మహర్షి శిష్యుని మీద గల ప్రేమ, సిద్ధాంతాభిమానం ఎలా మృత్యు హేతువులయ్యాయో చెబుతూ ఆస్తిక దృక్పథాల సంబంధాన్ని, విభేదాన్ని చిన్న కథలు విమర్శడం గొప్పది. సప్తాశ్వమనే కథలు ఉరితీయబడుతున్న 7 విప్లవ వీరుడు మరణ వాంగ్మూలాల ద్వారా విశ్వనాథ విప్లవ స్వరూపాన్ని వివరించడం ఆలోచనను రేకెత్తిస్తుంది. నేటికి సజీవమైన రచలి మక్కలి దుర్గంలో కుక్క ఆధునిక నాగరికత మీద నిశిత విమర్శ. బెంగుళూరు నుంచి హిందూపురం వెళ్తుంటే మక్కలి దుర్గం అనేటువంటి రైల్వే స్టేషన్లో
ఆ స్టేషన్ మించి పక్క నుంచే వెళ్తుంది హిందూ బస్. ఆ స్టేషన్ చూసినప్పుడు ఈయన రాసిన ఆ కుక్క కథ, మాక్కిలి దుర్గంలో కుక్క కథ నాకు బాగా జ్ఞాపకం. 2 సార్లు 3 సార్లు. ఈ ఆధునిక నాగరికత మీద నిశిత విమర్శ, మనిషి మాటలకు చేతలకు సంబంధం లేకపోవడం దగ్గర నుంచి దాక్షిణ్య రాహిత్యం, హింస, నాగరికత మానవ ప్రవృత్తిలో చోటు చేసుకొని మానవ నైజాన్ని కలుషితం చేశాయని, చివరకు సర్వత్రా కనిపించే ఈ కాలుష్యం భరింపరానిదై మనుష్యుడితో కలిసి మనుగడ సాగించే కుక్క జాతి కూడా మానవులను వదిలి అడవికి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుందని వ్యంగ్యంగా చెప్పారు విశ్వనాథ్. అలాగే 3 బిచ్చగాళ్ళు కథలు ప్రజాస్వామ్య వ్యవస్థ నడిచే తీరు బిచ్చగాళ్ళ రాజ్యంగా చెప్పి మానవ జాతి 2 రకాలు. ఒక రకం సంసారం, 2వ రకం బిచ్చగ. తానేదో న్యాయంగా సంపాదించుకుంటాడు, తింటాడు, లోకాన్ని ఉద్ధరిస్తానని బయలుదేరడు. అలాంటి వాడు సంసారి. అధికారుల నుండి, మత గురువుల నుండి, రాజకీయవేత్తల నుండి, కవుల నుండి, గాయకుల, వీళ్ళంతా బిచ్చగాడు, సంసారుల మీద బతికే బిచ్చగ అని సూత్రీకరిస్తాడు విశ్వనాథ్. బిచ్చగాళ్ళ వ్యవస్థకు నాయకు ఆలోచన పదును పెట్టే విశిష్ట వ్యంగ్య రచన విశ్వనాథది. తొలినాట విశ్వనాథ కవి భావుకులే కాదు, కొత్త మార్గంలో ఆలోచించగల మేధ. అది కూడా ఈ చిన్న కథలు రుజువు చేస్తున్నాయి. భారతి మార్చి 1983లో ఈ సమీక్ష. రేపు శాసవు గారి కథ.